జీడిమెట్లలోని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎట్టకేలకు మంటలు అదుపులోకి వచ్చాయి. రాత్రంతా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించారు. భారీ పేలుళ్లు పక్కన ఉన్న భవనాలకు వ్యాపించకుండా నియంత్రించారు. అయితే మంటలను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటంటే ఫైర్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. అంటే కన్ఫైన్ అయింది. అంటే పక్కనున్న ఇండస్ట్రీస్ కానీ వెనకాల ఉన్న ఇండస్ట్రీస్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. కన్ఫైన్ అయింది, కంట్రోల్లో ఉంది. అంటే బయటకు పోయి ఇబ్బంది ఉండే ఫైర్ ఏం లేదు. ఫ్లేమ్స్ ఉన్నాయి, కింద స్టాక్ ఉంది, డెబ్రిస్ అంతా ఆ స్టాక్ పైన పడింది కాబట్టి అది కంట్రోల్ మొత్తం కంప్లీట్గా ఎక్స్టింగ్విష్ కావడానికి టైం పడుతుంది. సో నిన్నటి నుంచి మాత్రం 10 టీమ్స్ కంటిన్యూస్గా నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ ఈ టైం వరకు కంటిన్యూస్గా 10 టీమ్స్ ఒక 10 మెంబర్ ఆఫీసర్స్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ని మానిటర్ చేస్తున్నారు. ఫైర్ ఇనిషియల్ స్టేజ్లో ఇన్సిపియెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇక్కడ యాక్టివ్ సిస్టమ్స్ ఉండి స్ప్రింక్లర్స్ కానీ హైడ్రెంట్స్ ఉంటే మనకి ఇంత లేకపోయి ఉండొచ్చు. బట్ మనం చూసింది ఏంటంటే అంత ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ కనపడలేదు మాకు. దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చూస్తాము. బట్ ప్రైమా ఫేసి మాకు అర్థమైంది ఏంటంటే సేఫ్టీ సిస్టమ్స్ లేవు. సో ఇనీషియల్ స్టేజ్లో ఫైర్ వచ్చినప్పుడు ఫైర్ చాలా కన్ఫైన్డ్ అయి ఉండే అటు సైడ్కి. దాని తర్వాత ఫైర్ బాగా ఇదైంది. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా మాకు తొందరగా కన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల కొంచెం ఒక ఇదైంది. బట్ ఎనీవేస్ ఇప్పుడైతే ఫైర్ అయితే కంట్రోల్ అయిపోయింది. యాక్టివ్ ఫ్లేమ్స్ మీరు ఎక్కడెక్కడైతే చూస్తున్నారో అది కింద డెబ్రీ కింద ఉండటం వల్ల మెటీరియల్ ఉండటం వల్ల అది అవుతుంది. సో ఫస్ట్ అయితే యాక్టివ్ ఫ్లేమ్స్ని కంట్రోల్ చేసి ఫైర్ అయితే మొత్తం రాత్రి మీరు చూస్తుంటే పెద్ద పెద్ద ఫ్లేమ్స్ ఉండేది. సో అవన్నీ పుట్ ఆఫ్ చేసేసాము.